హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం ప్రతిరోజు ఆస్తులు అమ్ముకుని ఆత్మశోధనకే ఒక యోగి ప్రస్థానం అనే బుక్ చదువుకుంటున్నాం కదా. నిన్న క్లాస్లో మన లక్ష్యానికి 5 మెట్లు చెప్పారు కదండి. ఏంటి ఆ 5 మెట్లు అంటే ఫస్ట్ది ఆ లక్ష్యం ఏంటి అనేది స్పష్టత ఉండాలి మనకి. దాని క్లారిటీగా ఉండాలి ఆ లక్ష్యం అనేది. తర్వాత రెండవది దాని మీద స్ట్రెస్ కలిగించాలి, ఒక ఒత్తిడి, పాజిటివ్ ఒత్తిడి. అంటే ఏంటి, పక్కనోడు ఎవరో ఒకరికి చెప్పి నేను ఇది సాధిద్దాం అనుకుంటున్నానని ఎవరో ఒకరికి చెప్తే అమ్మో వాళ్ళకి చెప్పాను కదా, బాగుంటుందో బాగోదో మళ్ళీ అని ఆ ఒత్తిడి పెంచుకోవాలని చెప్పారు. తర్వాత మూడో పాయింట్ మూడో పాయింట్ ఏం చెప్పారు? గుర్తుందా ఎవరికైనా? కాలపరిమితి అని చెప్పారు. ఆ! కాలపరిమితి. టైం పెట్టుకోవాలి. నిర్దిష్టంగా ఈ ఈ టైం కల్లా అయిపోవాలి అనేది కాలపరిమితి పెట్టుకోవాలి. నాలుగోది ఆ లక్ష్యం ఏంటి అనేది పేపర్ మీద రాసుకోవాలన్నారు. ఎందుకు పేపర్ మీద రాసుకోవడం అంటే, ఎప్పుడైతే పేపర్ మీద రాసుకుంటామో మనం చాలా ఆలోచనలు చేస్తాం. 60,000 ఆలోచనలు చేస్తాం కాబట్టి, పేపర్ మీద ఏదైతే రాసుకున్నామో అది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో రికార్డ్ అయ్యి, ఓహో! ఇది ఇంపార్టెంట్ అనేది దానికి తెలిసి తొందరగా దాన్ని జరిగేలాగా దానికి కావాల్సిన అవకాశాలన్నీ ముందుకు తీసుకొస్తుంది. ఐదో పాయింట్ ఏంటి? మన ఫీలింగ్ ఇది జరిగిపోయింది. నేను అనుకున్న పని జరిగిపోయింది అనే ఫీలింగ్‌తో ఆ భావనని తెచ్చుకోమన్నారు. అంటే ఆ పని జరిగిన తర్వాత, విజయం సాధించిన తర్వాత ఎలాంటి ఆనందాన్ని పొందుతామో, ఆ ఆనందాన్ని ఫీల్ అవుతూ ఉండాలి. ఈ 5 ఎప్పుడైతే ఏర్పరచుకుంటామో ఇవి. అలాగే ఆ బుక్ పెట్టుకోమన్నారు కదా! ఆ బుక్ ఏం చేయమన్నారు? మనకి ఎవరైతే ఇష్టమో, మనం ఒకళ్ళని చాలా ఇష్టపడతాం కదా! మనం అలాంటి వాళ్ళు ఈ ఫోటోస్ కూడా ఆ బుక్‌లో పెట్టుకోమన్నారు. అంటే వాళ్ళని చూసి మోటివేట్ అవ్వడానికి మనం కూడా వాళ్ళలాగా సాధించాలి అని మోటివేట్ అవ్వడానికి మనం ఎవరైతే ఇన్‌స్పైర్ అవ్వాలనుకుంటున్నామో అలాంటి వాళ్ళ ఫోటోస్ కూడా పెట్టుకోమని చెప్పారు. ఇంకా ఈరోజు ఏం చెప్తున్నారంటే, ఈ ఈ చాప్టర్ ఏంటంటే స్వీయ నాయకత్వం అనే ప్రాచీన కళ. అంటే స్వీయ నాయకత్వం అంటే సెల్ఫ్ లీడర్‌షిప్. మనకు మనమే లీడర్స్. మంచివారు నిరంతరం తమ శక్తిని పెంచుకుంటూ ఉంటారు. కన్‌ఫ్యూషియస్ కోట్ అండి ఇది. జూలియన్ ఒక టీనంటే కప్‌లో వంపుకుంటూ ఈయనతో మాట్లాడుతున్నాడు జాన్‌తో. "కాలం మీరుతోంది. సూర్యోదయం అయిపోతుంది. నన్నింకా చెప్పమంటావా? లేక ఈ రాత్రికి ఈ మాత్రం చాలా?" ఈయన ఆయనతో చెప్తున్నారు గదండీ! "ఇంకా వింటావా లేదా?" అని అడిగితే, ఇంత జ్ఞానాన్ని తన గుప్పిట్లో దాచుకున్న వ్యక్తి, తన కథను పూర్తి చేయకుండా నేను వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు. ఈయనకి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నమాట. మొదట్లో ఏమనుకున్నాడంట, ఈ కథ చాలా అసహజంగా అనిపించిందంటండి జాన్‌కి. కానీ ఆ కథ వినే కొద్దీ ఆ కాలాతీతమైన ఆ తత్వాన్ని తెలుసుకునే కొద్దీ ఈయనకి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించి, నమ్మకం కూడా ఏర్పడడం మొదలైందంటండి. ఇదేదో దొంగ సన్యాసి పబ్బం గడుపుకోవడం కోసం కల్పించి చెప్పే పై మెరుగుల పుక్కిటి పురాణాలు కాదు. జూలియన్ చెప్పేది వాస్తవం. అతను తను నమ్మింది ఆచరించే మనిషి జూలియన్. ఎందుకంటే ఈ జూలియన్ చాలా రోజులు ఈయనతో కలిపి పనిచేశారు. ఇద్దరు కలిపి పనిచేశారు కదండీ! ఆయన వ్యక్తిత్వం ఏంటి? ఆయన ఎలా ఉంటాడు? అనేది పూర్తిగా తెలుసు జాన్‌కి. అందుకు ఆయన చెప్తున్నాడు. తను ఏదైతే నమ్ముతాడో దానిని ఆచరించే మనిషి. అతని సందేశం కూడా సత్యమే అని ఇతనికి అతనిపై నమ్మకం ఏర్పడిందని చెప్తున్నారు. "నువ్వు చెప్పు జూలియన్, నాకు కావాల్సినంత టైం ఉంది. నువ్వు చెప్పు నేను వింటాను" అని చెప్తే, నా మాటలో నిజాయితీ గ్రహించాడేమో జూలియన్ రామన్ యోగి ఈ ఈ కథను కొనసాగించాడంటండి. నేను ఇందాకే చెప్పాను. ఒక కథ చెప్పారు కదండీ ఫస్ట్‌లో మనకి. ఆ కథలోను ఒక లైట్ హౌస్ ఉన్న కథ చెప్పారు కదా! ఆ కథ గురించి మళ్ళీ చెప్తున్నారు. ఆ కథలో తోట నీ మనసులోని అపరిమిత నిధులతో కూడిన ఉద్యానవనాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే మన మనసులోనే ఉంది నిదంతా. ఆ తోట గురించి చెప్పారు కదా! తోట చాలా బావుందని. మన మనసు కూడా అలాంటి తోటతో పోల్చారు మన మనసుని. ఆ అందమైన తోటతోను. తర్వాత లైట్ హౌస్ గురించి కూడా చెప్పారు మనకి. అదేంటి లైట్ హౌస్ ఏంటి? అది మన లక్ష్యాలకు మనం సాధించవలసిన దానికి ప్రతీక లైట్ హౌస్. ఈ నీ లక్ష్యాలకు నువ్వు సాధించవలసిన దానికి ప్రతీక అని లైట్ హౌస్ గురించి చెప్పారు. ఇంకా ఈ కథలో లైట్ హౌస్ తెరుచుకుంటదప్పుడు అందులోంచి 9 అడుగుల 900 పౌండ్ల జపనీస్ యోధుడు, కుస్తీ యోధుడు బయటకొచ్చాడు అని చెప్పారు కదండీ అప్పుడు కథలో. అదేంటి అంటే ఇది ఈయన అంటున్నారు, జాన్ అంటున్నారు, ఇదేదో చెత్త గోడ్జిల్లా సినిమా దృశ్యంలా ఉంది అని చెప్తున్నారు. అంటే ఒక ఫ్లాప్ సినిమా ఏదో సినిమాలో ఉన్న సీన్ లాగా అనిపిస్తుంది. అసలెవరు ఈ కుస్తీ యోధుడు గురించి ఏంటి అంటే, అప్పుడు ఈయన అంటున్నాడు, చిన్నప్పుడు నాకు ఆ సినిమాలు బాగా నచ్చేవి అని. సరే అదెందుకు మధ్యలో అది వదిలేయని. శివనయోగుల జీవన పరిణామ వ్యవస్థలో యోధుడు చాలా ముఖ్యమైన విషయానికి ప్రతినిధి. ఆ కథలో సుమో యోధుడు గురించి చెప్పారు కదండీ! ఆయన చాలా ఇంపార్టెంట్ అంట వీళ్ళ కథలో. ఎందుకు అంటే ప్రాచీన కాలంలో తూర్పు దేశాల్లో అప్పటి గురువులు కైజేన్ అని ఒక పరిణత తత్వాన్ని కనిపెట్టి వృద్ధి చేశారు అని రామన్ యోగి నాకు చెప్పాడు. కైజేన్ అంటండి అనే దాన్ని ఒకటి కనిపెట్టారంట ఈ యోగులు. ఇది జపనీస్ పదం అంటండి. దీనికి అర్థం ఏంటంటే నిరంతరమైన, అనంతమైన వికాసం. వికాసం అంటే ఏంటి? జ్ఞానం, మేలుకొలుపు అది.
ఎప్పుడు నిరంతరం ఎల్లప్పుడూ మేలుకొలుపంటండి. ఎల్లప్పుడూ ఉండే వికాసం అది. సంపూర్ణ జాగృతావస్థకు చేరుకున్న స్త్రీ పురుషుల్లో ఈ రకమైన వికాసం ఉంటుంది. ఎవరికైతే పూర్తి జ్ఞానం ఉంటుందో వాళ్ళలో ఇలాంటి నిరంతర వికాసం, అనంతమైన వికాసం ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఈ తత్వం ఆ యోగుల జీవితాన్ని ఎలా సంపన్నం చేస్తుంది అని అడుగుతుంటే, ఈయనేం చెప్తున్నారు, జాన్ నేను ఇందాక చెప్పినట్లు బాహ్య విజయం ఎప్పుడు అంతర విజయం సాధించడం వల్లే సాధ్యం. ఎప్పుడైతే మనం లోపల మనం బయట విజయం సాధించాలంటే ఎలా సాధ్యమవుతుంది అది అంటే, మనం ఎప్పుడైతే లోపల విజయం సాధిస్తామో అప్పుడు మాత్రమే ఈ బాహ్య విజయం సాధించడం అనేది సాధ్యమవుతుంది. ఎందుకు? బాహ్య జీవితంలోని ఆరోగ్యం, ఇతరులతో సంబంధాలు, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోవాలంటే ముందు నీ మానసిక ప్రపంచాన్ని మెరుగుపరుచుకోవాలి. ఎప్పుడైతే బయట అన్నీ బావుండాలి, సంబంధాలు అందరితో సంబంధాలు బావుండాలి, మన ఆరోగ్యం బావుండాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? మన లోపల ఉన్న ప్రపంచాన్ని దాన్ని మెరుగుపరుచుకోవాలి. దీనికి మార్గం ఏంటి అంటే నిరంతర స్వీయాభివృద్ధే. అంటే ఈ రోజుతో ఒక రోజు వింటే అయిపోతుందా ఆ జ్ఞానం? అంటే ప్రతిరోజు వింటూనే ఉండాలి. ప్రతిరోజు మనం చేయాల్సింది చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే ప్రతిరోజు చేస్తేనే అప్పుడు అభివృద్ధి ఉంటది. అందుకని ప్రతిరోజు చేయాల్సిన స్వీయ అభివృద్ధిది. ఆత్మ నియంత్రణ. అది కూడా ప్రతిరోజు మన సెల్ఫ్ కంట్రోల్ మనం ఎలా ఉంది అనేది మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ప్రతిరోజు ఇదంతా ఏంటంటండి ఈ 2 ఏంటి? నిరంతర స్వీయాభివృద్ధి, ఆత్మ నియంత్రణ. ఇవి 2 జీవిత నియంత్రణకు డీఎన్ఏ లాంటిదంటండి ఇవి 2. ఇంకా ఈయన ఏమంటున్నాడు జూలియన్ నువ్వేమి అనుకోనంటే ఒక మాట, ఈ మానసిక ప్రపంచం అన్నది ఉంది కదా! అది ఏదో కొద్ది మందికి మాత్రమే వర్తించేదిలా ఉంది. నేనెవరిని? ఒక మధ్య తరగతి న్యాయవాదిని. ఒక మినీ వ్యాను, ఒక నౌకరు తప్ప నాకేమీ లేవు. ఇంతవరకు చెప్పింది నాకు బాగుంది అనిపించిన మాట వాస్తవం. కానీ నాతో నువ్వు పంచుకున్న విషయాలన్నీ అందరికీ అందుబాటులో ఉండే లోకజ్ఞానానికి సంబంధించినవే. ఆ మాటకొస్తే లోకజ్ఞానం చాలా తక్కువ మంది లోకులకుంటుందనుకో. అయితే ఈ కొత్తది చెప్పేవే కైజెన్ అని, మానసిక ప్రపంచ వికాసం అని, అది మాత్రం నాకు అర్థం కావట్లేదని చెప్తున్నాడంటండి. అసలు నువ్వు చెప్పాలనుకున్నదేంటి? కైజెన్ అనే దాని గురించి నాకు అర్థం కాలేదు. ఇంతవరకు చెప్పిందంతా బాగానే ఉంది. అంటే ఈ జూలియన్ వెంటనే ఏం చెప్పారంటండి, మన సమాజంలో అజ్ఞానులను బలహీనులని తొందరపడి అంటాం మనం. మనం చూడండి ఎవరికీ ఏం తెలీదనుకోండి, వాళ్ళని వెంటనే అబ్బా! ఈడేం నేర్చుకోడు, వీడు బలహీనుడు అలా అంటాం కదా! అయితే తమకు జ్ఞానం లేదు అని తెలిసిన వాళ్ళే దాన్ని అభ్యసించే మార్గాన్ని ఎన్నుకొని అనుసరిస్తారు. అంతే కదా! నిజంగా కొంచెం జ్ఞానం తెలుసనుకోండి, ఈడు చెప్పేదేంటిలే, నేను వినేదేంటిలే, ఆళ్ళు చెప్పేదేంటిలే అలా అనుకుంటాం. ఎప్పుడైతే అసలు ఏమీ తెలీదో వాళ్ళే నేర్చుకోవడానికొస్తారు. అందుకు నేనేం చెప్తున్నారో మనం ఎవరినైతే అజ్ఞానులనుకుంటామో వాళ్ళు, వాళ్ళు మాత్రమే అభ్యసించే మార్గాన్ని ఎన్నుకుని దాన్ దానిలో పయనిస్తారని చెప్తున్నారు. కనుక అందరికంటే ముందు వాళ్ళే జ్ఞానాన్ని పొందుతారు. ఎప్పుడు చూడండి ఖాళీ కప్ తీసుకెళ్తేనే కదా నిండా కప్పు నీళ్ళు పొయ్యగలుగుతారు. అలాగా ఎవరైతే నాకు జ్ఞానం లేదు అనుకుని ఎప్పుడైతే ముందుకెళ్తారో వాళ్ళు పూర్తిగా నేర్చుకోగలుగుతారంటండి. అందుకని అందరికంటే ముందు వాళ్ళే జ్ఞానాన్ని పొందుతారు. అలాగే నీ ప్రశ్నలో నిజాయితీ ఉంది. అంటే నువ్వు కొత్త ఆలోచనలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావు. ఈయన నాకు అర్థం కాలేదని చెప్పారు కదా! అందుకని. ఇప్పటి సమాజంలో అన్నింటికంటే బలవత్తరమైన శక్తి మార్పు. ఏం కావాలి అన్నిటికంటే ముందంటే మార్పు కావాలంటండి. కానీ అందరూ ఎక్కువ మంది ఏం చేస్తారు మారాలంటే భయపడతారు. ఇప్పుడు ఒక దానికి ఫిక్స్ అయిపోయి ఉంటారండి. ఒక జాబ్ చేస్తున్నారనుకోండి. కంఫర్ట్‌గా ఉంది. ఆ వచ్చే డబ్బులు సరిపోతున్నాయి. కానీ ఇంకో జాబ్ మారాలంటే ఇంకా సాలరీ పెరుగుద్దని తెలుసు. తనలో ఆ స్కిల్ ఉన్నా సరే, ఆ జాబ్ చేయగలిగిన నైపుణ్యం ఉన్నా కానీ, మారడానికి భయపడతారు. ఎందుకు కంఫర్ట్‌గానే ఉన్నాను కదా! మారడం వల్ల మళ్ళీ మారి ఇబ్బందులేమన్నా వస్తే ఎందుకు? ఫేస్ చేయాలి కదా! అది చేయగలనా లేదా? ఇలాగా మార్పు గురించి భయపడుతూ ఉంటారు ఎవరైనా సరే. అందుకని హ్మ్. జన్ ఎక్కువ మంది భయపడతారు. ఎక్కువ మంది దీనికి భయపడతారు. ఆ మార్పు మారడానికి భయపడతారు. తెలివైన వాళ్ళు మాత్రమే దీన్ని ఆహ్వానిస్తారు. కానీ తెలివైన వాళ్ళు ఏం చేస్తారండి, అమ్మో! మారితేనే కదా నాకు ఇంకా ఫ్యూచర్ బావుంటది అని చెప్పేసి వాళ్ళు మారడానికి ఇష్టపడతారు. జన సంప్రదాయం ఇలా కొత్త ఆలోచనలు స్వీకరించే వాళ్ళని గురించి చెప్తుంది. ఒక్క నిమిషం అండి. వాళ్ళ గురించే చెప్తుందంటండి జన సంప్రదాయం. కొత్త ఆలోచనలు ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళ గురించి చెప్తుందంట. ఎవరి కప్పులైతే ఎప్పుడూ ఖాళీగా ఉంటాయో వాళ్ళు విజయంలోనూ, సంతృప్తిలోనూ ఎప్పటికప్పుడు ఉన్నత సోపానాలు అధిరోహిస్తారు అని ఈ తత్వం చెప్తుంది. ఎవరైతే మార్పుకు సిద్ధంగా ఉండి, వాళ్ళు నిత్యం అభ్యసించడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళు మాత్రమేనంటండి ఉన్నత సోపానాలు పైకి ఎదుగుతారంటండి. ఈ తత్వం అది చెప్తుందంట. నీ ప్రశ్న ఎంత ప్రాథమికమైనదైనా
అడగడానికి సంకోచించుకు. జ్ఞాన సముపార్జనకు అతి ప్రశస్తమైన విధానం ప్రశ్నలు అడగడమే. అందుకని నువ్వు అనుకుంటావు ఈ ప్రశ్న చాలా చిన్నదైనా సరే అడుగు నన్ను. అడగడానికి సందేహించకు. ఎందుకంటే ఎప్పుడైతే మనం అడుగుతామో అప్పుడే మనం పూర్తిగా నేర్చుకోగలుగుతాము. అప్పుడు ఈయన ఏం చెప్తున్నారు, నేను చాలా కృతజ్ఞుడిని. కానీ ఇంకా నాకు కైజేన్ అంటే అర్థం తెలియట్లేదు. ఇప్పటివరకు కైజేన్ అంటే తెలియట్లేదంటే కదా చెప్పుకొచ్చారు ఈయన. అయినా సరే అర్థం కాలేదు అంటున్నారు. అయితే నీ మానసిక ప్రపంచాన్ని మెరుగుపరుచుకోవడం అంటే స్వీయాభివృద్ధి, వ్యక్తిగత వికాసం అని అర్థము. వ్యక్తిగత వికాసం అంటే ఏంటి? మనకు మనం ఎదగాలి అని. అది నీకు నువ్వే చేసుకోగలవు. ఎవరూ చేయలేరు. నువ్వు చాలా పని ఒత్తిడిలో ఉన్నావు కనుక, నీ వికాసం కోసం పని చేసుకోలేవని నువ్వు అనుకోవచ్చు. అది చాలా పెద్ద పొరపాటు. ఈయన చాలా బిజీగా ఉండే లాయర్ కదండీ! ఏమనుకుంటారు, అమ్మ నాకు దానికోసం మిగిలిన దేనికోసము టైం లేదు. నా కోసం నేను టైం పెట్టుకోలేను. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా నేనేం ఎదగాలి? ఎదిగింది చాలులే. ఇలా అనుకుంటూ ఉంటారు కదండీ! టైం లేదు అనుకుంటూ ఉంటావు కానీ, అది చాలా పెద్ద పొరపాటు. నువ్వు తగినంత సమయం తీసుకుని క్రమశిక్షణ, శక్తి, బలం, ఆశావహ దృక్పథం వంటి గుణాలు కల్పించుకున్నాక నీ బాహ్య ప్రపంచంలో నువ్వు సాధించలేనిది ఏదీ ఉండదు. నీ సామర్థ్యం పైన, నీ మొక్కవోని ప్రజ్ఞ పైన అపారమైన విశ్వాసం పెరిగాక నీ ప్రయత్నాలన్నింటిలోనూ విజయం సాధించి ఉన్నత ఫలితాలు పొందడంలో నీకు అడ్డేమీ ఉండదు. నీ మనసుపై అధికారం సంపాదించి శరీరాన్ని పోషించి ఆత్మను సంతృప్తి పరిచే స్థితి చేరుకోవడానికి నువ్వు సమయం వెచ్చిస్తే నీ జీవిత ప్రమాణాలు పెరుగుతాయి. ఎన్నో ఏళ్ల క్రితం ఎపిక్లెటస్ అననే అన్నాడు, తనపై నియంత్రణ లేని మనిషి స్వేచ్ఛాజీవే కాదు. అంటే ఎప్పుడైతే మనం ఆ వ్యక్తిగత వికాసం కోసం టైం పెట్టి దాన్ని సాధిస్తామో అప్పుడు ఉన్నత ఫలితాలన్నిట్లో భౌతికంగాను, మానసికంగా కూడాను సాధించగలుగుతామని చెప్తున్నారండి. అలాగే ఆత్మను పరుచుకునే స్థితి చేరుకోవడానికి మనం టైం వెచ్చించాలి కొంచెం. అప్పుడు మాత్రమే మన జీవిత ప్రమాణాలు పెరుగుతాయి. ఈయన ఎపిక్లిటస్ అని ఆయన ఏమన్నాడంటండి, ఎవరిపైన వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఆ మనిషి అసలు స్వేచ్ఛాజీవే కాదు అన్నారంటండి. అంటే కైజేన్ ఆచరణీయమైన విధానమే అంటావు అని అడుగుతున్నారు ఈయన. తప్పకుండా ఆచరించగలం మనము. అంటే ఏంటని చెప్పింది, సెల్ఫ్ కంట్రోల్. అదే కదా చెప్తున్నారు. ఖచ్చితంగా నీ స్వీయాభివృద్ధిని అనేది ఖచ్చితంగా సాధించగలమని చెప్తున్నారు. అయితే ఒక్కసారి ఆలోచించి జాన్, తననే నడిపించలేని మనిషి ఒక సంస్థని ఏం నడిపిస్తాడు? అంతే కదండి. మనల్ని మనం కరెక్ట్ చేసుకోలేని వాళ్ళం ఒక సంస్థని పక్కనోళ్ళందరిని ఎలా నడిపించగలుగుతాము? నిన్ను నువ్వే పోషించుకోలేనప్పుడు నీ కుటుంబాన్ని ఏం పోషిస్తావు? నువ్వు ఆనందంగా లేనప్పుడు ఇంకొకరికి ఆనందాన్ని ఎలా ఇస్తావు? నా ఉద్దేశ్యం అర్థమైందా? అని అడుగుతుంటే ఈయన సరే ఇది నిజమే అన్నట్లు అంగీకరించినట్లు తలూపాడంటండి. నన్ను నేను బాగు చేసుకోవడం అనే విషయాన్ని గురించి నేను సీరియస్‌గా ఆలోచించడం ఇదే మొదటిసారి. అప్పటి వరకు ఎలా ఉన్నారు? నేను చాలా నేను అంటే సక్సెస్ అయ్యాడు. లాయర్‌గా బానే ఉందంతా జీవితం. ఏముంది ఇదే జీవితం అని గడిపేస్తూ ఉంటాం కదండీ మనం కూడా. అలా ఈయనేంటి ఫస్ట్ టైమ్ ఆలోచిస్తున్నాడంట ఈయన చెప్పేసరికి. నేను దారిలో వెళ్తున్నప్పుడంటే ఈయన చాలా మందంటండి 'ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగు' లేకపోతే 'మెగా లివింగు' అలాంటి పుస్తకాలు చదవడం చూసాడంటండి. చూసి ఏమనుకునేవాడంట జాను, వీళ్ళేదో నిస్పృహలో ఉన్నారు. పాపం వీళ్ళకి ఏ బాధలున్నాయి. అందుకే ఇలాంటి పుస్తకాలు చదువుతున్నారు. ఈ పుస్తకాలు ఆ బాధలకు మందేమో అలా అనుకునేవాడంటండి. ఇప్పుడు అర్థమవుతుందంట ఈయనకి. తమని తాము మెరుగుపరుచుకోవాలని ప్రయత్నించే వాళ్ళే బలవంతులని, అలాంటి శక్తి ఉన్న వాళ్ళే ఇంకొకరి జీవితాలను కూడా బాగు చేయగలరు అనే విషయం ఇప్పుడు ఇది అంతా విన్న తర్వాత అర్థమైందంట. నేను దేనిలో మెరుగుపడగలనో ఆలోచించడం ప్రారంభించాడంటండి ఈయన. ఇంకా నేనేం చేయాలి ఇంకా బావుండడానికి అని. వ్యాయామం వల్ల లభించే మంచి ఆరోగ్యం, శక్తి నాకు అవసరమే. నా ముక్కు మీద కోపాన్ని తగ్గించుకోవడం, ఇతరులను మాట్లాడనివ్వకుండా అడ్డు తగలడం వంటివి తగ్గించుకుంటే భార్యాపిల్లలతో నా సంబంధాలు ఖచ్చితంగా బాగుపడతాయి. అన్నింటికీ ఆందోళన చెందే మనస్తత్వాన్ని పోగొట్టుకుంటే మనశ్శాంతి లభించి నేను కోరుకుంటున్న ఆనందం దొరుకుతుందేమో. ఈయనకి ఆలోచిస్తున్నాడు. నేనింకా ఏం బాగు చేసుకోవాలి నాలో? నేనింకా ఏం చేస్తే బావుంటుంది నా జీవితం అని ఆలోచిస్తూ ఉంటే ఇవన్నీ ఆలోచించే కొద్దీ ఈయనకి ఎన్నో రకాలుగా నేను మెరుగుపడవచ్చు. ఇంకా నా జీవితాన్ని బాగు చేసుకోవచ్చు అని ఈయనకి అర్థమవుతుందంటండి. ఆలోచిస్తున్నాడు. నేను ఇంకెలా బెటర్‌గా ఉండగలను? నా జీవితాన్ని ఇంకా బెటర్‌గా ఎలా ఉంచుకోగలను అని. నా జీవితంలో కొత్త అలవాట్ల ద్వారా ఎంత మంచి పొందగలనో అర్థమయ్యే కొద్దీ నాలో ఉత్సాహం పెరిగింది. అయితే జూలియన్ చెప్తున్నది నిత్య వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, సంయమనంతో కూడిన జీవిత విధానం మాత్రమే కాదు అని నాకు తెలుసు. నేననుకుంటున్నాడనమాట. హిమాలయాల్లో అతను నేర్చుకున్నది ఇంతకంటే లోతైనది. అంటే మారమని చెప్పిందెందుకు? ఓన్లీ ఫిజికల్‌గానేనా? కాదు కదా! లోపల నుంచి మనసు లోపలలో కూడా మారమని ఆయన చెప్తున్నాడు. ఇంతకంటే లోతైనది, అర్థవంతమైనది. వ్యక్తిత్వాన్ని పటిష్టం చేసుకోవడం గురించి, మానసిక స్థైర్యాన్ని పెంచుకోవడం గురించి, ధైర్యంతో జీవించడం గురించి అతను చెప్పాడు.
ఈ 3 గుణాల వల్ల మంచి వ్యక్తిగా జీవించడమే కాక విజయాలతో, సంతృప్తితో, మనశ్శాంతితో జీవించడం కూడా సాధ్యమవుతుందని అతను చెప్పాడు. ఏమేంటండి? మానసిక స్థైర్యాన్ని పెంచుకోవడం ఫస్టు, ధైర్యంతో జీవించడం, అలాగే వ్యక్తిత్వాన్ని పటిష్టం చేసుకోవడం. ఈ 3 ఎప్పుడైతే చేసుకుంటామో మనకు సంతృప్తి, మనశ్శాంతి అనేది సాధ్యమవుతుంది అని చెప్పారీయన. ముఖ్యంగా ధైర్యం అన్నది ఎవరైనా అలవరుచుకోగలిగిన గుణం. తర్వాత అనేక సత్ఫలితాలనిచ్చే గుణం. స్వీయ నాయకత్వం, వ్యక్తిత్వ వికాసంలో ధైర్యం నిర్వహించే పాత్ర ఏమిటి? పైకి అనుకున్నారంటండి ఈయన ఆలోచిస్తూ. అసలేంటి స్వీయ నాయకత్వం, వ్యక్తిత్వ వికాసం. ఏంటి అసలు మన జీవితంలో ఎలాంటి పాత్ర వహిస్తాయి ఇవన్నీ అంటే, ధైర్యం వల్ల నీ మార్గాన్ని నువ్వే నిర్ణయించుకుంటావు. నువ్వు చేయదలుచుకున్నది సరైనదే అని నమ్ముతావు. కనుక చేయగలుగుతావు కూడా. ఎప్పుడైతే ఏనండి మనల్ని మనం నమ్మామనుకోండి, పక్కనోళ్ళు ఎవరు నువ్వు చేయగలవనే దానికంటే కూడా మనం ఎప్పుడైతే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉందో, ఏ పనినైనా సాధించగలుగుతాం మనం. అంటే దాన్ని మనం తెచ్చుకోవాలి. అందుకని ఏం చేయాలి? ధైర్యం కావాలి. ధైర్యం వల్ల మన మార్గాన్ని మనమే నిర్ణయించుకోగలుగుతాము. ఎప్పుడైతే అప్పుడు అదుందో అప్పుడు ఏదైతే చేయాలి, ఏది చేస్తే సరైందో అని దాన్ని మనం చేయగలుగుతాము. ఇతరులు వైఫల్యం చెందిన రంగాల్లో కూడా పని చేయడానికి కావలసిన ఆత్మ నియంత్రణను ధైర్యమే అందిస్తుంది. ఎవరో ఒక బిజినెస్ చేస్తున్నారనుకోండి, ఎవరో ఒకతను అలాంటి బిజినెస్ చేయడం వల్ల చాలా లాస్‌లో ఉన్నాడనుకోండి. అదే బిజినెస్ మనం స్టార్ట్ చేసి ఎప్పుడైతే ధైర్యం ఉందో, నేను చేయగలను అని ఎప్పుడైతే ఆ నమ్మకం ఉందో, ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉందో అప్పుడేం చేస్తామంటే సేమ్ అదే బిజినెస్ పెట్టి సక్సెస్ సాధించగలుగుతామంట. నీ ధైర్యం ఏ స్థాయిలో ఉంటుందో, నువ్వు సాధించే విజయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. నీ జీవితం అనే మహాకావ్యంలోని అద్భుత ఘట్టాలను దర్శించడం దానివల్లే సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ఆ ధైర్యంతో ఉన్నామో, మన జీవితంలో అద్భుత ఘట్టాలను మనం చూడగలుగుతామంటండి. ఆత్మ నియంత్రణ సాధించిన వారిలో ధైర్యం ఉండి తీరుతుంది. ఎప్పుడైతే సెల్ఫ్ కంట్రోల్ ఉందో, ఆటోమేటిక్‌గా మనకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చి మనకి వాళ్ళు ధైర్యం కూడా ఉండి తీరుతుందని చెప్తున్నారు. సరే నా గురించి నేను చేయాల్సిన పనుల గురించి అర్థమవుతూ ఉంది. ఎప్పుడు ప్రారంభించిన మరి ఇవన్నీని? ఈయనకి అర్థమవుతుంది ఏం చేయాలా అనేది. అంటే జూలియన్ మళ్ళీ రామన్ జోగితో హిమాలయ పర్వత శిఖరంపై అతను మాట్లాడిన సంభాషణ గుర్తు చేసుకుంటున్నాడంటండి. ఆ రాత్రి నక్షత్రాల శోభతో వెలిగిపోయింది అని చెప్తున్నారంట ఆయన. మొదట్లో ఈ ఆత్మాభివృద్ధి ఈయనకి కూడా కొంచెం కష్టంగానే అనిపించిందంటండి. ఆయన చెప్తుంటే రామన్ జోగి దగ్గర విన్నారు కదా ఈయన జూలియన్. ఈయనకి కూడా చాలా కష్టంగా అనిపించిందంట. ఏంటి ఆత్మాభివృద్ధి ఏంటి? దాన్ని అభివృద్ధి చేసుకోవడం ఏంటి అని. నేనేమో ఒక రాటుదేలిన హార్వర్డ్ శిక్షితుడైన న్యాయవాదిని. జుత్తు జుత్తు కొరుక్కోకుండా విమానాశ్రయాల్లో తిరుగుతుంటే కొత్త యుగం సన్యాసులు చెప్పే విషయాలపై నాకు ఆసక్తి లేదు. ఎప్పుడు ఈయన లాయర్‌గా పనిచేశారు చూడండి. ఈ జుట్లంతా పెంచుకొని తిరుగుతారు కదా! యోగులు కొంతమంది విమానాల్లో కూడా తిరుగుతారు కదండీ! అలాంటోళ్ళంటే అస్సల ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదంటండి ఈయన. ఇలాంటి సంకుచితమైన ఆలోచనలే ఇన్నేళ్ళు నన్ను నిగ్రహిస్తూ వచ్చాయి. అప్పటి వరకు ఏమనుకున్నాడు? ఏంటి అని చెప్పేదేంటి అన్న టైప్‌లో పట్టించుకునేవాడు కాదు యోగుల్ని. రామన్యోగి మాటలు వినే కొద్దీ నా గత జీవితం తాలూకు బాధ, నొప్పి తలుచుకునే కొద్దీ మనస్సును, శరీరాన్ని, ఆత్మను సుసంపన్నం చేసే ఖైజాన్ తత్వం మీద ఇష్టం పెరిగింది. ఈ మాటలన్నీ వినేసరికి ఈయనకి ఈ ఖైజాన్ తత్వం అంటే ఇష్టం పెరిగింది అని చెప్తున్నారండి. ఎందుకు ఈ మధ్య ఈ 3 పదాలు మనసు, శరీరం, ఆత్మ గురించి పదే పదే వింటున్నాను. చివరికి టీవీ పెడితే చాలు ఎవరో ఒకరు ఈ మాటలు వాడుతూ ఉంటారు అని అన్నయ్య అడుగుతున్నారంట జాన్. అప్పుడు ఈయనేం చెప్తున్నారు? నీ మానవ జన్మకు లభించిన త్రిఫలాలివి. ఏంటి 3 ఫలాలు. ఏంటా 3 ఫలాలు ఏం చెప్తున్నారండి? మనసు, శరీరం, ఆత్మ. వీటి గురించి అస్తమానం అందరూ చెప్తున్నారు ఏంటి అంటే త్రిఫలాలు ఇవన్నీను. నీ భౌతిక ఆకృతిని బాగు చేసుకోకుండా మనసును మాత్రమే మెరుగుపరుచుకోవడం అసంపూర్ణ విజయం అవుతుంది. అంటే చూడండి మనం పైకి కనిపించేది లోపల మనసంతా బావుంది. కానీ పైకి కనిపించేది కూడా భౌతిక ఆకృతిని కూడా బాగు చేసుకోవాలంటండి. లేకపోతే సంపూర్ణ విజయం కాదంటది. నీ మనసును, శరీరాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళి, ఆత్మను విస్మరిస్తే నీలో ఒక ఖాళీ ఏర్పడి అసంతృప్తి మిగులుతుంది. అలా అని శరీరాన్ని, మనసును బాగా పట్టించుకుని, దాన్ని బాగా చూసుకుని మనసును కూడా, ఆత్మను వదిలేసినా అప్పుడు కూడా అసంపూర్ణమేనంటండి. అందుకని మూడిటికి ఏం చేయాలో అది చేస్తూ ఉండాలి మనం. అందువల్ల ఈ మూడింటి పరంగా సర్వశక్తులు వినియోగిస్తేనే ఒక జ్ఞానవంతమైన జీవితం నుంచి లభించే దివ్యానందం నీకు లభిస్తుంది. ఎప్పుడైతే శరీరానికి కావాల్సింది శరీర ధర్మం చేసి, అలాగే మనసు చేయాల్సినవన్నీ చేసినప్పుడు, ఆత్మకు సంబంధించిన మనం ఆత్మజ్ఞాన సంబంధ విషయాలు వింటూ, ఆ ధ్యానం చేసుకుంటూ ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మాత్రమే దివ్యానందం దొరుకుతుందంటండి. ఏదో ఈ శరీరము, మనసు, ఆత్మ ఏదో రెండిట్లో సక్సెస్ సాధించిన మూడో దాంట్లో చేయకపోయినా, ఆ దివ్యానందం అనేది తెలీదు మనకి.
ఎప్పుడైతే మూడిట్లోనూ పరిపూర్ణంగా అన్ని సాధించగలుగుతామో అప్పుడే మనం ఆ దివ్యానందాన్ని చవి చూస్తాము. నాకు చాలా ఉత్సుకతను కలిగిస్తున్నావు మిత్రమా అంటున్నారు ఈ జాన్. నువ్వు ఎక్కడ ప్రారంభించాలి అని అడిగావు. కొన్ని ప్రాచీనమైనవే అయినా శక్తివంతమైన నైపుణ్యాలను కాసేపట్లో నీకు చెప్తాను. దానికంటే ముందు ఒక అభ్యాసం చేయిస్తాను నీతో. పుషప్ చేసేలా కూర్చో అని పుషప్ చేయమంటున్నారండి. ఏంటి డ్రిల్ మాస్టర్‌లా మాట్లాడుతున్నావు నువ్వు అని మనసులో అనుకున్నాడంటండి. అనుకుని కుతూహలం కొద్దీ ఎందుకు చేయమంటున్నారు? పుషప్ ఎందుకు చేయమంటున్నాడు అని చెప్పేసి చేయడం చేద్దాం అనుకున్నాడంటండి. స్టార్ట్ చేద్దాం అనేలోపు మళ్ళీ ఏం చెప్పాడు? నువ్వు పుషప్ ఎన్ని చేయగలిగితే అన్ని చెయ్యి. ఇంక చెయ్యలేను అని జూడి అయిన తర్వాత ఆపు. అంటే నువ్వెన్ని చేయగలుగుతావో అన్ని చెయ్యి. ఇంక నేను చేయలేను అనుకున్నప్పుడు మాత్రం ఆపేయమని చెప్తున్నారు. అవి చేయడానికి ఈయనకి చచ్చినంత పనయిందంట. ఎందుకంటే ఈయన ఎక్సర్‌సైజ్ మానేసి చాలా సంవత్సరాలు అయిపోయిందంటండి. లాయర్‌గా బిజీగా ఉన్నాడు కదా! ఎక్సర్‌సైజ్‌లే చేయట్లేదు. 215 పౌండ్ల భారీ కాయంతో ఉన్నాడంట ఈయనిప్పుడు. అంత బరువు ఉన్నాడంట ఇప్పుడు. అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని మెక్‌డొనాల్డ్ దాకా నడవడమో, లేకపోతే ఈ లాయర్ ఫ్రెండ్స్ ఉంటారు గదండీ! ఇంకా వీళ్ళకి. వాళ్ళతో గోల్ఫ్ ఆడడమే తప్ప నిజంగా వ్యాయామం చేసే అలవాటు తప్పిపోయిందంట. అందుకని మొదట ఈ పుషప్‌లు చేయమంటే ఒక 15 పుషప్‌లు చేసేసరికి చాలా ఇబ్బంది పడ్డాడంటండి. చాలా నానా యాతన పట్టినియంట 15 పుషప్‌లు చేయడానికి. దానికి తోడు వేసవికాలం అంట అప్పుడు. వేసవికాలం సాయంత్రం చాలా చెమటలు పట్టేసినియంట. అయినా సరే ఈయనకి బలహీనత చూపించడం ఇష్టం లేక ఇంకా చేయడం కొనసాగించారంట. 15 అయ్యేసరికి నీరసం వచ్చేస్తుంది. ఇంక చేయలేకపోతున్నారు. అయినా సరే బాగోదని జెప్పేసి ఇ ఇంకా అలా చేస్తూనే ఉండేసరికి చివరికి 23 పుషప్పుల తర్వాత ఇంక సాధ్యం అవ్వలేదంటండి. చూడండి ఒక్కొక్కసారి మనం కూడా బాగోదులే అని చెప్పేసి చేస్తూ ఉంటాం కొన్ని పనులు చూడండి. ఇంకా చేసాడు గానీ 15 దగ్గరికే నీరసం వచ్చేసింది గానీ, ఇంకా ఆయన బ బ చేయడం 23 వరకు మొత్తానికి ఎలా అయితే చేశారంటండి. 23 చేశాక ఇంక నా వల్ల గాదు. ఇంకేమనుకుంటే అనుకుంటే అని ఆపేసాడంట. ఇక నా వల్ల కాదు జూలియన్ చస్తున్నాను. నన్నేం చేయదలుచుకున్నావు నువ్వసలు అని అడిగితే, ఇంక చేయలేనని ఖచ్చితంగా నిర్ణయించావా అని అడిగారంటండి. ఆ! కాస్త దయ చూడు బాబు. నేను నేర్చుకునే పాఠం ఒక్కటే. ఇంకా చేశానంటే గుండె నొప్పి తెచ్చుకోవడం తప్ప ఏమీ లేదు. ఏం నేర్చుకోవాలి ఇందులో నేను? ఇంక నేను చేయలేను అన్నాడంట. అంటే అప్పుడు జూలియన్ ఏం చెప్పారంట, సరే ఇంకొక 10 చెయ్యి. తర్వాత విశ్రాంతి తీసుకుందువు గాని. ఇంకొక 10 పుషప్‌లు చేయమన్నారు. చేయమంటే జోక్ చేస్తున్నావా? అని అన్నాడంటండి. ఎందుకో అప్పటికే చాలా అలసిపోయాడు. అని అన్నాడంట గాని మళ్ళీ చేయడం స్టార్ట్ చేశారంట. చేసి 1, 2 చివరి 10 పూర్తి చేశాడంటండి మళ్ళీ. ఇంకా 10 సరికి పూర్తిగా సొమ్మసిల్లిపోయినట్లు నేలపై పడుకొని పోయారంట ఆయన. ఆ రాత్రి రామన్ యోగి నా చేత ఇదే చేయించాడు. నొప్పి అతి గొప్ప గురువు అని అతనన్నాడు. ఈ జూలియన్‌తో కూడా రామన్ యోగి అప్పట్లో అదే చేయించారంట. ఆయన ఏం చెప్పాడంటే, "నొప్పి నీకేదైతే నొప్పుందో అదే అసలైన గురువని" చెప్పాడంట. ఇలాంటి అనుభవం నుంచి ఎవరైనా ఏం నేర్చుకోగలరు? అంటే దీని నుంచి ఏం నేర్చుకుంటే ఇదేముంది ఇందులో నేర్చుకోవడానికి ఏముంది అని అడిగాడంట. ఊపిరాడట్లే సతమతమైపోతూ ఈయన. రామన్ యోగి ఆ మాటకొస్తే శివన యోగులందరూ నమ్మేదేంటంటే, మనం అజ్ఞాతం అనే మండలంలోకి అడుగుపెట్టినప్పుడే ఎదుగుతాము అని. సరే కానీ దానికి పుషప్ చేయడానికి సంబంధం ఏంటి? అంటే నువ్వు 23 చేయగానే ఈయనేం చెప్పాడు? నేను ఇంకసలు చేయలేను. నా వల్ల కాదు అని చెప్పాడు గదండీ! కానీ అదే నీ గరిష్ట పరిమితి అన్నావు. కానీ నేను నిన్ను సవాల్ చేయగానే మరో 10 పుష్ చేశావు. అంటే నీలో ఇంకా శక్తి ఉందన్నమాట. అంతే కదండీ! 23 చేశాక నా వల్ల కాదనుకున్నాడియన. కానీ మళ్ళీ 10 చేయమనగానే మళ్ళీ 10 చేయగలిగాడు. అంటే తెలియకుండా లోపల శక్తి ఉందన్నమాట నీలో. అందుకే నువ్వు ప్రయత్నించగానే ఆ నిల్వల్లో ఉన్న ఆ శక్తి నీకు పనికొచ్చింది. నేను తన శిష్యుడిగా ఉన్నప్పుడు రామన్ యోగి నాకు ఒక మౌలిక సత్యాన్ని చెప్పాడు. నీ జీవితంలో ఉన్న పరిమితులన్నీ నువ్వు విధించుకున్నవే. అందుకు నేనేం చెప్తున్నాను మనం ఏమన్నా నేను ఇంక చేయలేను అనుకుంటాం. అనుకుంటే ఏంటి? మనమే విధించుకుంటున్నాం దానికి. ఒక లిమిట్. ఇంతే ఇంతవరకే నా లిమిట్ ఇదే. నేను ఇంతకన్నా చేయలేనని చెప్తాం కదండీ! అది నువ్వే చేసుకుంటున్నావు. ఆ పరిమితంతా నువ్వే విధించుకున్నావు. నీకు అలవాటైన ఈ సౌకర్యం అనే వృత్తం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి అన్వేషణ ప్రారంభించగానే నువ్వు నీలో నిక్షిప్తమైన సామర్థ్యాన్ని విడుదల చేయడం మొదలు పెడతావు. మనం చూడండి ధ్యానం చేయమంటే, నేను ఇంతే 10 నిమిషాలే చేయగలను, పావుగంటే చేయగలను, నేను కూర్చోలేను అనుకుంటాం కదండీ! ఎప్పుడైతే మనం ఆ వృత్తం నుంచి నేను చేయలేను అనే దాన్ని వదిలేసి ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో, ఏదైనా సరే ధ్యానం అనే కాదు ఏ పని చేసినా సరే, నేను చేయలేను అని మానేయకుండా, నేను సౌకర్యం అంటే సౌకర్యంగా ఉంది మనకదే అక్కడి వరకే ఉంది. ఆ సౌకర్యం అనే దాని నుంచి బయటపడాలంటండి. ఎప్పుడైతే బయటపడి అన్వేషణ మొదలు పెడతామో, అప్పుడు మన లోపల ఆ నిక్షిప్తమై ఉన్న సామర్థ్యం ఏదైతే ఉందో అదంతా బయటికి వచ్చి, మనం సాధించడం మొదలు పెడతాము. ఏదైతే అనుకుంటామో అది సాధించగలుగుతాం, మొదలు పెడతాం. ఎందుకంటే, మనలో ఉన్న లోపల ఉన్న సామర్థ్యం అంతా వెలికి తీయడం మొదలుపెట్టాం గదా! ఇదే ఆత్మ నియంత్రణ.
ఆ తర్వాత నీ జీవితంపై పట్టు సాధించడంలో మొదటి మెట్టు ఇందాక చేసినట్టు నీ పరిమితి దాటి నువ్వు ప్రయత్నించినప్పుడు నీలో ఉన్నట్టు నీకే తెలియని మానసిక శారీరక శక్తులు వెలికి వస్తాయి. అప్పటి వరకు ఈయన ఏమనుకున్నాడు, 23 పుషప్లు చేసిన తర్వాత ఇంకా పొరపాటును కూడా చేయలేను అనుకున్నాడు. కానీ తర్వాత మళ్ళీ ఇంకా 10 చేశాడంటే ఏంటి, మనకే తెలియని శక్తులు, మానసిక శారీరక శక్తులు లోపల ఉన్నాయి. అవన్నిటిని మనం చేయాల్సింది వెలికి తీయాలంతే. ఈయన అద్భుతం అనుకున్నాడంటండి ఈయన అలా చెప్పేసరికి. ఇప్పుడు ఆలోచిస్తే గుర్తొస్తుంది. ఇటీవలే ఎక్కడో చదివాడంట ఈయన. ఏమని చదివాడు? సగటు మానవుడు తన శక్తిలోని ఒక్క నిమిషం కొలతను మాత్రమే వినియోగిస్తున్నాడని. అంటే మన మనసుకి మనకి అంత శక్తి ఉంటదంటండి. కానీ ఎ ఎంత ఉపయోగిస్తున్నాం మనకున్న శక్తిలో 1% మాత్రమే ఉపయోగించుకుంటున్నామంట. మనం చేయగలిగిన ఇప్పుడు ఒక చీమని చూడండి మనం ఎంత బరువు మోసుకెళ్తదది. అదెంత ఇంతుంటది. దాని వెయిట్ ఎంతుంటదండి. అలాగా అంత చీమే మోయగలిగినప్పుడు మనం కూడా అంత సామర్థ్యం ఉంటదంటండి. కానీ చిన్నప్పటి నుంచి ఏంటి మనం నమ్మేస్తాం. ఏం నమ్మేసాము? నేను చేయలేను. మనం చేయలేము. అమ్మో! అంత ఎలా చేయగలం మనం అని నమ్మేస్తాం. అందుకని 1% మాత్రమే మనకున్న శక్తిలో 1% మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నాం. మిగిలినంతా వృధాగా పోతుందనమాట. తక్కిన శక్తి నిల్వలను ఉపయోగించడం ఎప్పుడైతే మొదలు పెడతామో ఎంత చేయగలుగుతాం అనుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. జూలియన్ చాలా ఆనందంగా ఉన్నాడు. అంతే ఇప్పుడు మనం ఉపయోగించుకునేది 1%. మిగిలినవన్నీ ఉపయోగించుకుంటే ఎంత విజయం సాధిస్తామండి? అన్ని విషయాల్లో విజయం సాధించగలుగుతాము. ఇంకా జూలియన్ ఏం చెప్తున్నారు? "నువ్వు రోజు వ్యాయామం చేయడం ద్వారా కైజేన్ కళను అభ్యసించు. నీ మనసును, శరీరాన్ని మెరుగుపరుచుకోవడానికి కష్టపడి పనిచెయ్యి. నీలో ఉత్సాహాన్ని పోషిస్తూ ఉండు. నువ్వు మామూలుగా భయపడే పనులు చెయ్యి. అపరిమిత శక్తితో మార్పులు లేని ఉత్సాహంతో జీవించడం ప్రారంభించు." అంటే ఉత్సాహంగా ఉండు, ఉల్లాసంగా ఉండని చెప్తూ అపరిమిత శక్తితో సూర్యోదయాన్ని గమనించు. వర్షపు నీటిలో స్నానం చెయ్యి. నువ్వు కలలు కనే మనిషిగా అయిపోయావనుకో, నువ్వు ఎప్పుడూ చేయాలనుకుని కూడా మరీ చిన్నవాడిగానో, పెద్దవాడిననో, లేకపోతే సంపన్నుడిననో, పేదవాడిననో చూడండి కొన్ని పనులు చేయాలన్నా చెయ్యం. ఏమనుకుంటారో, పక్కనోళ్ళు ఏమనుకుంటారో, ఒక డిగ్నిటీ మనం మనకు మనం పెట్టేసుకుంటాం. బాగోదు మనం చేస్తే బాగోదు ఈ టైంలో అలాగా. అందుకని అలా అలా అనుకుని మానేసిన పనులన్నీ చేయమని చెప్తున్నారు. ఏదేది ఇది బాగోదు ఎవరో చూస్తే ఏదో అనుకుంటారో అలా అని మానేస్తాం గదా! అలాంటి పనులన్నీ చెయ్యి. పూర్తి జీవనోత్సాహంతో జీవించు. తూర్పు దేశాల్లో ఏమంటారో తెలుసా దీన్ని? సంసిద్ధంగా ఉన్నవాడిని అదృష్టం వరిస్తుంది అంటారంటండి. అందుకే ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళ దగ్గరికి అదృష్టం వస్తదంట. నేనేమంటానంటే సంసిద్ధుడుగా ఉన్నవాడిని జీవితం వరిస్తుంది అని చెప్తున్నారు. జూలియన్ తన ఉద్వేగభరిత ఉపన్యాసాన్ని ఇంకా కంటిన్యూ చేశారంట. నిన్ను వెనక్కి లాగుతున్న విషయాలు అంటే ఏదైనా ముందు మనం సాధిద్దాం అనుకుంటే కొన్ని విషయాలు చూడండి వెనక్కి లాగుతూ ఉంటాయి. అసలు ఆ విషయాలేంటో ముందు గుర్తించమంటున్నారు. నీకు మాట్లాడడం అంటే భయమా? లేకపోతే నీ అనుబంధాల్లో, నీ చుట్టుపక్కల ఉన్న నీ బంధాలుంటాయి కదా! మన మన చుట్టుపక్కల మన తల్లిదండ్రులు, మన కుటుంబంలో గాని, లేకపోతే మన చుట్టుపక్కల వ్యక్తులతో కానీ, అవన్నీ అనుబంధాల్లో ఏమైనా సమస్యలున్నాయా? లేకపోతే నీలో సానుకూల దృక్పథం, పాజిటివ్‌గా ఆలోచించకుండా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నావా? లేక నీకింకా శక్తి కావాలా? నీ బలహీనతలు ఏమున్నాయో అవన్నిటి జాబితా తయారు చెయ్యి. ఒక లిస్ట్ రాసుకో. నువ్వు నీలో ఏమున్నాయి అని. లేక జీవితంలో తృప్తి చెందిన వారే ఇతరుల కోసం కలరు. అంతే గదండీ! ఎవరైతే అన్నీ సాధించారో వాళ్ళు ఇతరుల కోసం ఆలోచించగలుగుతారు. లేదంటే ఇంకెంతసేపు వాళ్ళ ఆలోచనే ఉంటది గదా! నీకు జీవితం నుంచి నిజంగా కావాల్సింది దక్కగలదు అని నీ లోపల లోపల తెలిసినా, దాన్ని సాధించడానికి వస్తున్న అవరోధాలేంటో ఆలోచించు. అంటే నిజంగానే అంతా సాధించడానికి కావాల్సింది ఏంటి? ఏం అవరోధంగా నిలుస్తున్నాయి నీకు? ఒక లక్ష్యం పెట్టుకున్నాము. దాన్ని సాధించడానికి వచ్చే అవరోధాలేంటి? ఒకసారి ఆలోచించమంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి నీ బలహీనతలేమిటో తెలిస్తే, తర్వాత మెట్టు వాటిని ఎదుర్కొని నీలోని భయాలపై నువ్వు ఎదురుదాడి చేయడం. మనలో ఏమైనా భయాలున్నాయనుకోండి ఏదో సాధించడానికి, వాటి మీద ఎదురుదాడి చేయాలని చెప్తున్నారు. నీకు బహిరంగ సభల్లో మాట్లాడడం భయమైతే 20 ప్రసంగాలు చేయడానికి ఒప్పుకో. కొత్త వ్యాపారం మొదలుపెట్టడం లేదా అసంతృప్తికరమైన బంధం నుంచి బయటపడాలన్నా భయమంటే, నీ శక్తినంతటిని పుంజుకుని ఆ పని చెయ్యి. బహుశా కొన్నేళ్లలో నువ్వు పొందే మొదటి స్వేచ్ఛా భావన అవుతుంది. ఏదైతే భయం ఉందో ఆ భయపడే పనే చేయమంటున్నారు. భయమంటే నువ్వు సృష్టించుకున్న మానసిక దెయ్యమే. ఒక ప్రతికూల చైతన్య స్రవంతి. అంటే భయమంటే ప్రతికూల చైతన్య స్రవంత. ఇది నాకు నచ్చింది. అంటే ఇన్నాళ్ళు నాలో ఉన్న భయాలన్నీ నేను ఏళ్ల తరబడి సృష్టించుకున్న అల్లరి మూకలేనంటావా? అని అడుగుతున్నారు జాన్. అంతే జాన్. అవి నిన్ను చేయాలనుకున్నవి చెయ్యనివ్వకుండా అడ్డుపడినప్పుడల్లా నీ అగ్నికి నువ్వు ఆజ్యం తోడు చేసుకున్నట్లే. ఇప్పుడు ఏమన్నా ఒక పని చేస్తున్నామనుకోండి
ఆ భయంతో ఆగిపోయాం అనుకోండి ఆ పని. అదేంటంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు. అంటే ఇంకా దాన్ని పెంచుకుంటున్నాం అనమాట. అగ్నిలో ఆజ్యం పోసామనుకోండి ఏమవుతది ఇంకా ఎక్కువగా మండుతా ఉంటది కదండీ! అలాగే మనం ఎప్పుడైతే చెయ్యాలనుకున్నది అమ్మో! భయం కదా! నేను చేయలేను అనుకున్నామనుకోండి, దాన్ని ఇంకా పెంచుకుంటున్నాం. ఆ భయాన్ని ఇంకా పెంచుకుంటున్నామనమాట. అదే నువ్వు ఈ భయాల్ని జయించావనుకో జీవితాన్నే జయించినట్లు. అంటే ఈయన ఒక ఉదాహరణ చెప్పమన్నారు. అది తప్పకుండా చెప్తాను. ఏంటంటే ఒక బహిరంగ ప్రసంగాన్నే తీసుకో. చాలా మందికి అది చావు కంటే భయంకరంగా కనిపిస్తుంది. నిజంగా ఒక స్టేజ్ ఎక్కి మాట్లాడాలి. ఫస్ట్ టైమ్ మాట్లాడేవాళ్ళు ఎలా ఉంటారండి? అమ్మో! ఇంతమంది ముందు అక్కడ జనాలు బాగా ఉన్నారు. ఇంతమంది ముందు మాట్లాడాలా? ఎలా మాట్లాడాలి? దీన్నెలా చేయగలం అని చాలా భయంగా అనిపిస్తది. నేను న్యాయవాదిగా ఉన్నప్పుడు కోర్టులో అడుగు పెట్టడానికి భయపడే న్యాయవాదులను చూశాను. ఈ లాయర్‌గా చేశాడు కదండీ! అప్పుడు కోర్ట్‌లో ఈళ్ళు వాదించడానికి భయపడేవారంట లాయర్స్ చాలా మంది చూసారంట ఈయన. వాళ్ళేం చేసేవారంటండి, ఆ న్యాయస్థానంలో నించొని మాట్లాడడానికి తప్పిపోవాలి. తప్పించుకోవాలి. కోర్ట్‌లోకెళ్ళి ఆ జడ్జి ముందు మాట్లాడడాన్ని తప్పించుకోవడానికి ఏం చేసేవారంట, కోర్ట్ బయటేనంట రాజీలు కుదిర్చేసేవారంటండి క్లయింట్లు. నిజంగా ఈళ్ళ క్లయింట్ ఎవరైతే ఉన్నాడో, ఆ లాయర్ యొక్క క్లయింట్ ఉంటాడు గదండీ! ఆ కేస్ చాలా స్ట్రాంగ్‌గా ఉండేదంట. ఖచ్చితంగా నెగ్గుతారంట. అన్ని ఆధారాలున్నా కూడా కోర్ట్ బయటే రాజీ కుదిర్చేసేవారంటండి. నిజంగా కేస్ నెగ్గితే పేరొస్తది. ఇంకా కేసులెక్కువ పెరుగుతాయి గదండీ! అయినా సరే ఆ భయంతోనంట లోపలికెళ్ళి మాట్లాడాలంటే భయపడి, బయటే రాజీ కుదిర్చేసేవారంటండి వాళ్ళందరికి. అలాంటి వాళ్ళని నేను కూడా చూసాను. ఇద్దరు లాయర్‌లే గదా! నేను కూడా చూసాను అలాంటి లాయర్‌లని అంటే, వారికి పుట్టినప్పటి నుంచి ఈ భయం ఉండేదంటావా అంటే, లేదనే ఆశిస్తున్నాను. అంటే మనం కూడా చూడండి ఇప్పుడేమన్నా ఒక బండి నేర్చుకోవాలనుకోండి, ఎంత భయపడతాం ఫస్ట్. కానీ తర్వాత రోజు నుంచి ఏంటి రోజు భయపడం కదా! ఎప్పటి వరకు ఆ బండి నేర్చుకోవడం ఒకసారి పూర్తిగా నేర్చుకున్న తర్వాత మామూలుగా ఎళ్ళిపోతాం. అదసలు భయం ఉండదు. అలాగే ఏదైనా ఏ భయమైనా అంతేనంటండి. మనకు రానప్పుడు అది భయం అనిపిస్తది అంతే. ఫస్ట్ టైమ్ భయం అనిపిస్తది. అదే ఒకసారి చేసామనుకోండి, ఏంటిది ఇంత ఈజీగుందిగా దీనికోసం ఏంటి ఇంత భయపడ్డాను నేను. ఏ విషయమైనా అండి. అందుకు నేను చెప్తున్నాను ఏదైనా విషయం భయపడుతుంటే, ఆ భయంలోకెళ్ళు. ఆ భయపడే పనిని చెయ్యి అని చెప్తున్నారు. ఒక శిశువుని పరిశీలించు. తనకే హద్దులు లేవు. తన మనస్సు సామర్థ్యం, అవకాశాల వర్ణచిత్రం సరిగ్గా పోషిస్తే ఆమె గొప్పదవుతుంది. నిజంగానే కదండీ! పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకెలాంటివి నేర్పిస్తే, వాళ్ళలా పెరిగి పెద్దవుతా ఉంటారు. అదే ప్రతికూల ధోరణి. ప్రతిదానికి కొంతమంది చూడండి, నువ్వు అలా చేయకు, అలా చేస్తే నువ్వు పడిపోతావు, లేకపోతే ఇలా చేస్తే ఇదవుతావు. ఆపేస్తూ ఉంటారు. అలాంటి పిల్లలు నిజంగానే నీకు వర్షంలో తడిస్తే జలుబు చేస్తది అని చెప్తారండి పిల్లలు. ఇప్పటికే ప్రతిసారి నేను చూస్తా ఉంటా భోజనాలు కింద భోజనాలవి పెట్టారనుకోండి, భోజనం చేస్తూ ఉన్నామనుకో ఐస్ క్రీమ్ పెడతారు తింటావా అంటే, అమ్మో! ఐస్ క్రీమ్ తింటే నాకు జలుబు చేస్తదంటారు. అంటే చిన్నప్పటి నుంచి ఒక నమ్మకం అన్నమాట. ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తది. ఇలాంటి ప్రతీదీ ఈ చిన్న విషయం ప్రతి చిన్న విషయంలో కూడా ఈ ఈ జలుబు చేసినప్పుడు జాంకాయ తింటే ఇంకా పెరిగిపోద్ది. ఇవన్నీ పిచ్చి నమ్మకాలేమో అనిపిస్తది నాకైతే. అలాంటివి చిన్నప్పటి నుంచి నమ్మేస్తారండి. నమ్మేసి ఇంకా ఆ పని చెయ్యరు. అంటే ఈ చిన్న పిల్లలు అందుకే ప్రతికూల ధోరణి అలవాటు చేస్తే ఎందుకు పనికి రాకుండా తయారవుతుంది. నేనేం చెప్తున్నానో విను. ఏ అనుభవమైనా అది బహిరంగ ప్రసంగం కావచ్చు, నీ యజమానిని జీతం పెంచమని అడగడం కావచ్చు, సరస్సులో ఈత కొట్టడం కావచ్చు, వెన్నెల రాత్రి సముద్రం ఒడ్డున నడవడం కావచ్చు. ఏది దానంతట అదే బాధాకరం కానీ, ఆనందకరం కానీ కాదు. నీకు దాని పట్ల ఉన్న దృష్టే ఆ అనుభవాన్ని నిర్ధారిస్తుంది. అంతే ఏ సంఘటనైనా ఒకేలాగుందది. కానీ మనం చూసే దృష్టే. ఆ దృష్టిని బట్టి అది భయంకరంగా ఉందా? ఆనందంగా ఉందా? చూడండి కొంతమందికి స్విమ్మింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆళ్ళు ఆనందంగా ఉంటది. అదే ఎవరన్నా భయపడ్డారనుకోండి ఆళ్ళు స్విమ్మింగ్ చేయమంటే ఆళ్ళకి భయంగా అనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్నదొకటే కానీ మనం చూసే దృష్టిని బట్టి అది ఆనందకరమా? బాధాకరమా? అనేది ఉంటుంది. ఆసక్తికరంగా ఉంది అంటే ఈయన ఒక శిశువుకి నువ్వు ఇచ్చే శిక్షణను బట్టి తనకు ఒక చక్కని వేసవి రోజు కూడా నిస్పృహ కలిగించేదిగా కనిపించవచ్చు. అలాగే ఒక ముద్దులొలికే కుక్కపిల్ల క్రూర జంతువుగా కనిపించవచ్చు. అలాగే వయసొచ్చిన వ్యక్తి కూడా ఒక మాదక ద్రవ్యాన్ని తన బాధల నుంచి విముక్తి కలిగించే సాధనంగా చూడొచ్చు. ఇదంతా మన మనసుకు మనం ఎలాంటి శిక్షణ ఇస్తాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అంతే గదా! అంటే అవును అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు చూడండి మనం చిన్నప్పటి నుంచి నేనిది చేస్తే ఇలా అయిపోద్ది. మన మనసుకి ఎలా చెప్తే మన మనసు అలా వింటది. అందుకని మన మనం మన ప్రతీదీ ఎక్కడ ఆధారపడి ఉంది అంటే, మన మనసుకు మనం ఎలా శిక్షణ ఇస్తున్నాం అనే దాని మీదే అంతా ఆధారపడి ఉంటుంది. అందుకని భయానికి కూడా ఇదే వర్తిస్తుంది. భయం అనేది మానసిక నియంత్రణకు సంబంధించిన స్పందన. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే అది నీ శక్తిని, సృజనాత్మకతను, ప్రేరక శక్తిని కూడా పీల్చేస్తుంది. అన్నిట్లికి భయపడ్డామనుకోండి మనలో ఉన్న క్రియేటివిటీని ఈ మ ఎవరినో చూడి ఇన్‌స్పైర్ అవుతాం చూసారండి? ఆ ఇన్‌స్పైర్ అయినప్పుడు కూడా దాన్నేమి పీల్చేసుకుంటదంటండి భయంతో ఉంటే మనం. అందుకని భయం తన వికారమైన ముఖాన్ని చూపించగానే దాన్ని వెంటనే కొట్టి తరిమేయి. దాన్
అదొక్కటే ఉత్తమ మార్గం. నీకు ఏదంటే భయమో దాన్ని చేసేయడం. భయం స్వభావాన్ని అర్థం చేసుకో. అది నువ్వు కల్పించిందే. ఏ సృష్టినైనా నిలబెట్టడం ఎంత సులభమో పడదోయడం కూడా అంతే సులభం. అంటే అది భయం ఎవరు సృష్టించుకున్నారు? మన లోపల ఒక భయం ఉంది. దాన్ని ఎవరు సృష్టించుకున్నారంటే మనమే. మనమే దాన్ని నిలబెట్టాం మన లోపల. దాన్ని ఎంత ఈజీగా నిలబెట్టామో పడగొట్టడం కూడా అంతే ఈజీ. జాగ్రత్తగా, క్రమబద్ధంగా నీ మనసు అనే కోటని వెతికి, అందులో దాక్కున్న భయాల్ని నాశనం చెయ్యి. అదే చాలు నీలో ఆత్మవిశ్వాసం, ఆనందం, మనశ్శాంతి కలిగించడానికి. ఎక్కడుంది ఆ కోట లోపల ఎక్కడుంది వెతికి లోపల అంతరంగంలో ప్రయాణం చెయ్యి అంటాం కదండీ! ఆ ప్రయాణం చేసినప్పుడు దాన్ని వదిలించమంటున్నారు. ఏ భయమైతే ఉందో దాన్ని వదిలిస్తే అప్పుడే మనలో ఆత్మవిశ్వాసం, ఆనందము, మనశ్శాంతి అప్పుడొస్తాయంటండి మనకి. ఎవరి మనసైనా పూర్తిగా భయరహితంగా ఉండగలదంటావా? ఈయన అడుగుతున్నారు. అంటే భయం లేకుండా ఎవరైనా ఉంటారంటావా? అంటే ఈయనేం చెప్తున్నారు? మంచి ప్రశ్న అడిగావు. నా జవాబు చెప్పనా? నిర్ద్వంద్వంగా, స్పష్టంగా ఉండగలరు. ఎందుకంటే శివన యోగుల్లో ప్రతి ఒక్కళ్ళు నిర్భయంగానే ఉన్నారు. వాళ్ళలో ఎవ్వరికీ లేవంటండి భయం లేదంట. వాళ్ళ నడకలోనే అది తెలిసిపోయేది. మనం కూడా చూడండి. ఆ నడక ఎంత ఆ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు, భయం లేకుండా ధైర్యంగా ఉన్నవాళ్ళు ఎలా నడుస్తారు చూడండి. ఆ నడకలో ఆ టీవీ హుందాతనం కనపడతదది. అలాగా ఆ నడకలోనే తెలిసిపోయేదంటండి. వాళ్ళ భయం లేకుండా ఉన్నారని. వాళ్ళ మాటల్లో తెలిసిపోయేదంటండి. వాళ్ళ కళ్ళలోకి లోతుగా చూస్తే తెలిసిపోయేది. అని నీకింకొకటి చెప్పాలి అంటున్నారు. ఏంటి అంటే ఇంకా ఆశ్చర్యపడుతూ అడుగుతున్నాడంటండి. నేను కూడా భయరహితుడినే. అంటే నాకు కూడా భయం లేదు. నాకిప్పుడు నేనేంటో తెలుసు. నా సహజ స్థితి మొక్కవోని బలం, అపరిమిత సామర్థ్యం. ఇన్నేళ్లు నన్ను నేను నిర్లక్ష్యం చేసి సంయమనంతో ఆలోచించలేక దానికి అవరోధాలు కల్పించుకున్నాను. నాకు కూడా భయం లేదు. కానీ ఇన్ని రోజులు ఏం చేశాడు? నిర్లక్ష్యం చేసుకున్నాడు. తనని తను పట్టించుకోకుండా. అందుకని అవరోధాలు పెట్టుకున్నాడు ఈయనే. ఇంకో విషయం చెప్తాను నీకు. నీ మనసులోంచి భయాన్ని తొలగిస్తే నీ వయసు తగ్గినట్లు కనిపిస్తావు. నీ ఆరోగ్యం కూడా మరింత కాంతివంతం అవుతుంది. ఎప్పుడైతే భయాన్ని పోగొట్టుకుంటామో అంటండి ఆరోగ్యంగా ఉంటామంట, కాంతివంతంగా ఉంటామంట. ఓహ్! నువ్వెప్పుడూ చెప్పే మనసు, శరీరం సంబంధం అన్నమాట. నాకు అర్థం కాలేదు. ఇంకా ఈయనకి అర్థం కాలేదని ఆహ్, ఆ విషయాన్ని కప్పిపుచ్చుతూ చెప్పాడంట. మనసు, శరీరానికి ఉన్న సంబంధమా అని. అవును. తూర్పు దేశాల యోగులకు ఈ విషయం 5000 ఏళ్ల క్రితమే తెలుసు. నువ్వన్నట్టు కొత్త యుగం వాళ్ళు కారు అని నన్ను చూసి నవ్వుతూ అన్నాడు. అది ఇక్కడితో కంప్లీట్ ఆపుకుందామండి. మిగిలింది రేపు చెప్పుకుందాము. థాంక్ యూ సో మచ్ అండి.